డైలీ టేస్ట్ ది డైలీ. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వైద్య రంగాల అభివృద్ధికి మొదటి ప్రాధాన్యతనిస్తుందని మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహముత్తారం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యా వైద్యంను విస్మరించారని ఆరోపించారు. బలహీన వర్గాలకు 42% రిజర్వేషన్ కల్పించాలని రాహుల్ గాంధీ ఆలోచన దిశగా వెళ్తున్నామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తోందని అన్నారు. ఈరోజు అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా రాజీ లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కోణంలో ముందుకెళ్తాం. ఈరోజు చూసినప్పుడు బిల్డింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాం. కావాల్సిన రేపు ఇంకో సంవత్సర కాలంలోనే ఈ మండలానికి కూడా చిన్న కాళేశ్వరం నీళ్ళని అందించే కార్యాచరణ తీసుకున్నాం. నేను ఎందుకంటున్నాం అంటే ఇవన్నీ బాధ్యతలో భాగంగా తీసుకెళ్తా ఉన్నాం. ఒక్కరు చదువుకుంటే ఇల్లే కాదు చుట్టుపక్కల సమాజం బాగుపడుతుంది అనే ఒక కాన్సెప్ట్ దాని పరంగా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకెళ్లాలి. అమెరికా సిలికాన్ వ్యాలీలో మరి చదువుకుంటామన్న విద్యార్థుల కంటే ఎక్కువ పదనుగా ఉంటుందని చెప్పడానికి ఈ ప్లాట్ఫామ్లన్నింటినీ కూడా ఉపయోగించుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేయాలని నేను కోరుతా ఉన్నాను. అడిషనల్ కలెక్టర్ గారికి బాధ్యత కూడా చెప్తా ఉన్నాను. ఈ రోజు మీరు ఎడ్యుకేషన్ మీ కింద ఉంటుంది కనుక వర్టికల్ ఉంటుంది కనుక దాని పరంగా చేయాలి. ఈ రోజు అభివృద్ధి సంక్షేమానికి సంబంధించి ఎక్కడ కూడా రాజీ లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే కోణంలో ముందుకెళ్తాం. ఈరోజు చూసినప్పుడు బిల్డింగ్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకున్నాం. కావాల్సిన రేపు ఇంకో సంవత్సర కాలంలోనే ఈ మండలానికి కూడా చిన్న కాళేశ్వరం నీళ్ళని అందించే కార్యాచరణ తీసుకున్నాం. నేను ఎందుకంటున్నాం అంటే ఇవన్నీ బాధ్యతలో భాగంగా తీసుకెళ్తా ఉన్నాం.